ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో తక్కువ మార్కులొచ్చి, తర్వాత దగ్గర దగ్గర 1 మార్కు గాని, 2 మార్కులు గాని, 3 మార్కులు గాని, ఎన్ని మార్కులైనా సరే ఇంకా తక్కువ వచ్చినోళ్ళు బాధపడకండి. ఎందుకంటే ఇదే కసితో మళ్ళీ చదవండి. ఏదో ఒక నోటిఫికేషన్ అనేది వస్తాది. ప్రస్తుతానికైతే ఇంక డీఎస్సీ అనేది ప్రతి సంవత్సరం అన్నాడు ఇన్ని పోస్టులయితే ఉండవు. మీరేం చేస్తారంటే చదవడం అనేది ఆపకండి. ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ అయినా సరే ఇంక చదువుతూ ఉండండి. మీకు ఇంకా అదే కావాలంటే దాని మీదనే దృష్టి అంతా పెట్టుకొని ఖచ్చితంగా చదువుతూ ఉండండి. మీరు ఎక్కడైతే మిస్టేక్‌లు చేస్తున్నారో అవన్నీ చదువుతా ఉండండి ఇంకా. అది నేను చెప్పాలనుకున్నది. అర మార్కు, అర్ధ మార్కు పోయినోళ్ళు బాధపడకండి. ఎందుకంటే నాకు తెలిసినతనే ఇప్పుడు 24 ర్యాంక్‌లో వచ్చాడు. మీరు దయచేసి మీరు 1 మార్కు, అర్ధ మార్కు పోయిందని చెప్పేసి డిప్రెషన్‌తో వాళ్ళొక మాట, ఈళ్ళొక మాట అన్నారని చెప్పేసి మీరు బాధపడుకుంటూ ఉంటే ఏమి రాదు. మీరు సక్సెస్ అయితే వాళ్ళు చూడలేరు. ఒకేళ మీ సక్సెస్ పోతే అట్లా బాధపడతారా అంటే బాధపడరు. వాళ్ళు కూడా వాళ్ళే సంతోషపడతారు. అదే విషయం. కనుక మీరైతే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు బాధపడుకుంటూ కూర్చోకండి. ఈ సమాజంలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మన గురించి. ప్రతి వాటికి మనం పోలేము. కనుక ఎవరైతే డీఎస్సీ కానీ ఏదైనా సరే ఇట్లా మిస్ అయితే ఎవరు కూడా బాధపడకండి దయచేసి. ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్‌గా చేయండి. ఎవరు కూడా ఇట్లా నువ్వు క్వాలిఫై కాలేదు అలా అని చిన్న చూపు చూడకండి దయచేసి ఎవరిని కూడా. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ వచ్చినప్పుడు అబ్బా నువ్వు పర్లేదు అట్లా ఇట్లా అంటారు. కనుక ఎవరిని కూడా డిప్రెషన్ చేయకండి ఫస్ట్ దయచేసి.